హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు ఎలా ఉందనేది ఒక్కసారి మళ్ళీ ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, సానుభూతి పరుల్ని విచక్షణ రహితంగా కొట్టడం, వింత వింత కేసుల్లో బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇటువంటి నిరంతరంగా జరుగుతూనే వచ్చాయి. అయితే ఆ కేసులన్నింటినీ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అందులో చాలా వరకు రాంగ్ కేసెసే ఉన్నాయి. చాలామంది వేరు వేరు ప్రదేశాల నుంచి తెలియనోళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇంకోటని కేసులు పెడతం జరిగింది. ఇలా ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే రోజు కన్నా కూడా 2-3 రోజుల తర్వాత అరెస్ట్ చేసామనేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాని రీజన్ ఏంటంటే అరెస్ట్ చేసిన 2-3 రోజులు వాళ్ళని నిర్విరామంగా, నిర్దయగా టార్చర్ పెట్టి థర్డ్ డిగ్రీ వరకు ప్రయోగించి ఎన్ని సంతకాలు కావాలో అన్ని సంతకాలు పెట్టుకొని తప్పు వారిపైన ఉండేలాగా ప్లాన్ చేసి చేశారంటూ చాలా చాలా అభియోగాలు ఉన్నాయి. అంతేవిధంగా చాలా మంది బయటకు వచ్చి కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు కోర్టు ఇటువంటి కేసుల గురించి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పాలి. రీసెంట్ గా వర్రా రవీందర్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. అతను అనుచితమైన పోస్టులు పెట్టాడు. లోకేష్ గారిని, వాళ్ళ భార్యని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడారంటూ అభియోగాలు చేయబడి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వర్రా రవీందర్ రెడ్డి. అయితే వర్రా రవీందర్ రెడ్డి కేసు మళ్ళీ హియరింగ్ వచ్చింది. హియరింగ్ వస్తే అనూహ్యమైన వాదనలు అనేది వినిపించడం జరిగింది. ఎవరైతే వర్రా రవీందర్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన ఈ కేసు గురించి వాదిస్తూ జడ్జిల్ని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, దయచేసి ఈ కేసుకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లో ఎనిపోయిన థర్డ్ డిగ్రీ చేశారంటానికి గల సాక్ష్యాధారాలు వాటిలోనే ఉన్నాయి. దయచేసి వాటిని ఒకసారి చూడండి అంటూ అప్పీల్ చేయడం జరిగింది. దానికి గౌరవనీయ హైకోర్టు వారు ఆ వీడియో ఫుటేజ్ అయితే మేము చూడలేం, కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కావాలి అన్నట్టు అడగడం జరిగింది. దానికి నిరంజన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తూ మీరు చూడలేకపోవచ్చు, కానీ డిస్ట్రిక్ట్ కోర్టుల వారు, జడ్జి వారు ఎవరైతే ఉన్నారో వారికైనా అధికారం ఇవ్వండి, వారు చూసి ఆ రిపోర్ట్లు మీకు సబ్మిట్ చేస్తారంటూ నిరంజన్ రెడ్డి అడగడం జరిగింది. ఓవరాల్ గా ఇది ఎందుకు ఇంత కీలకమైంది ఆ CCTV ఫుటేజ్ అంటే, వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసింది 7వ తారీఖు, కానీ కోర్టులో ప్రొడ్యూస్ అయింది 11వ తారీఖు. ఈ 11వ తారీఖు అంటే టోటల్ గా 5 రోజులు వర్రా రవీందర్ రెడ్డి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇష్టానుసారంగా అతన్ని హింసించారు. తన ప్రమేయం లేకుండా చాలా వాటిపైన సంతకాలు పెట్టించుకున్నారు, కన్ఫెషన్ చేయించారంటూ వర్రా రవీందర్ రెడ్డి గారి భార్య కేసు పెడతాం జరిగింది. అందుట్లో ఈ విధంగా చర్యలు తీసుకున్న ఎస్పీ పైన, అదేవిధంగా పోలీసుల పైన కూడా కేసు పెడతాం జరిగింది. సో కోర్టు ఇప్పటి వరకు చాలా సార్లు పోలీసు వారిని, ఎస్పీ గారిని అడగడం జరిగింది, మీరు ఏదైతే ఫుటేజ్ ఉందో CCTV ఫుటేజ్ పోలీస్ స్టేషన్ లోది తను అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అవి మొత్తం ఒకసారి చూయించండి, సబ్మిట్ చేయండి అంటే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర నుంచి కానీ, ఎస్పీ దగ్గర నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి హైకోర్టు వారు రఘునందనరావు గారు, జ్యోతిర్మయి, అదేవిధంగా ప్రతాప్, ఈ ముగ్గురు జడ్జిలు కలిసి సీరియస్ గా పోలీసులకి ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఎప్పుడు కౌంటర్ దాఖలు చేయట్లేదు, కావాల్సిన ఆధారాలు కూడా మేము అడిగిన మీరు సబ్మిట్ చేయట్లేదు, మీకు ఈ కేసు యొక్క తీవ్రత అనేది అసలు అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు కనుక ఇలాగే కొనసాగితే మాత్రం నెక్స్ట్ హియరింగ్ లోపు అన్ని అడిగిన ఆధారాలు అన్ని సబ్మిట్ చేయకపోతే మేమిచ్చే తీర్పుకి మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, తీర్పులు చాలా ఘోరమైన తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటే దయచేసి వచ్చే హియరింగ్ కల్లా మొత్తం సబ్మిట్ చేయండి అంటూ కోర్టు, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జరిగిన అన్యాయము ఎక్కడ బయటపడుతుందో, చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే ఈ పోలీసులు దానికి సంబంధించిన ఆధారాలు కోర్టు వరకు సబ్మిట్ చేయట్లేదు, కౌంటర్స్ దాఖలు చేయట్లేదు. ఎస్పీ పైన పర్సనల్ కేసు పెట్టారు వర్రా రవీందర్ రెడ్డి గారు భార్య, అయినా కూడా ఆయన కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడం పైన
హైకోర్టు చాలా సీరియస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం క్లియర్‌గా ఉంది. ఏంటంటే, వర్రా రవీందర్ రెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేశారు అనేది వీడియో ఫుటేజ్‌తో సహా వర్రా రవీందర్ రెడ్డి భార్య గారి దగ్గర ఉంది. ఏ టైంలో అరెస్ట్ చేశారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? ఒక టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి టోటల్ సీసీ ఫుటేజ్, ఫోటోలతో సహా పోలీసు అదుపులో వర్రా రవీందర్ రెడ్డి ఉన్నట్టుగా 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆయన టార్చర్ చేశారన్న అన్ని ఆధారాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. కాబట్టి చాలా చాలా ధైర్యంగా ఆవిడ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కేసు ఇలాగే కొనసాగితే పోలీసుల పైన, ఎస్పీ పైన హైకోర్టు వారు చాలా సీరియస్ శిక్షలు వేసే అవకాశం ఉందని మాత్రం హెచ్చరించడం జరిగింది. ఒకవేళ నిజంగా ఇదే జరిగితే చాలా మంది పోలీసులకి గుణపాఠం లాగే ఉంటుంది. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా, నిర్బంధించి, హింసించకుండా జాగ్రత్తగా ఉంటారని అర్థమవుతుంది. సో, ఓవరాల్‌గా ఈ నిర్బంధ కేసుల గురించి హైకోర్టు మంచి స్టెప్ తీసుకోబోతుందేమో వేచి చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.